మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్ అనేది రావచ్చు అండ్ ఇలాంటి డౌట్ ఏదైనా ఉండొచ్చు. నాకొక సిస్టర్ అనే కామెంట్ చేశారు. ఫస్ట్ అయితే ఇక్కడ కామెంట్ అనేది చూడండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండొచ్చనమాట. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు. సో, అదే ప్రాబ్లమ్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కామెంట్ చూడండి. నేను చదువుతాను. థాంక్ యూ బ్రో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నాదొక డౌట్. నా వీడియో ఒకటి 46,000 వ్యూస్‌ని తెచ్చుకుంది. బట్ ఆ వీడియో మీద కాపీరైట్ పడటం వలన ఇంకా ఎన్ని వ్యూస్ వచ్చినా నో యూజ్ అంటున్నారు. మరి దానికి సొల్యూషన్ లేదా? అనుకుని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. సో, కామెంట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ సిస్టర్. సో, ఇట్లానే మీకున్న డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి. నేను ఒక డెడికేటెడ్ వీడియోని ఇలానే తీసుకొస్తాను. బట్ దానికి సొల్యూషన్ ఏంటంటే మీ వీడియోకి కాపీరైట్ పడటం ఓకే. బట్ అది దేని వల్ల పడింది? మీ వీడియోలో ఏదైనా మ్యూజిక్ అనేది యూజ్ చేశారా? లేదా వేరే వాళ్ళ వీడియో అనేది మీరు తెచ్చి మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారా? ఇదొకసారి చెక్ చేయండి. మీకు మెయిల్ అనేది వస్తుంది. అండ్ మీరు వైటీ స్టూడియో అనేది డెస్క్‌టాప్ మోడ్‌లో క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకొని ఒకసారి చెకౌట్ చేయండి. మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అందులో యూట్యూబ్ అనేది క్లియర్‌గా ప్రొవైడ్ చేస్తుంది మెయిల్‌లో కూడా. లేదు వేరే వాళ్ళ వీడియో మీరు యూజ్ చేశారు కనుక ఇట్లా వేసాము అనుకుంటే అదే ఉంటుంది. లేదు మీరు పలానా మ్యూజిక్ యూజ్ చేశారు. ఈ మ్యూజిక్ ఓనర్ మీరు కాదు వేరే వాళ్ళు అనుకోని ఇట్లా ఉంటుందనమాట. సో, అది మీరు లేదు బ్రో నా ఓన్ వీడియోనే నేను ఏదైనా మ్యూజిక్ యూజ్ చేసి ఇట్లా నాకు కాపీరైట్ పడిందనుకుంటే సింపుల్‌గా వైటీ స్టూడియోలో అనేది రిమూవ్ చేసుకోవచ్చు మ్యూజిక్ అనేది. నెక్స్ట్ టైమ్ ఆ వీడియో అనేది ఎట్లా రిమూవ్ చేయాలి ఏంటనేది ఒక ఫుల్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏందంటే లేదు నా వీడియో కాదు వేరే వాళ్ళ వీడియోని నేను తెచ్చి పెట్టాను బ్రో అనుకుంటే మాత్రం ఆ వీడియో వల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. ఎన్ని వ్యూస్ వచ్చినా సరే మీరు డిలీట్ చేసేయొచ్చు. దానివల్ల మీకు ఒకటే యూజ్ ఉంటుంది. ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మీ ఛానెల్‌లో ఉంటారు. మీకొచ్చిన వ్యూస్, వాచ్ టైమ్ అన్నీ పోతుందనమాట. కనుక మీ ఓన్ వీడియో అయితే మాత్రం మీరు దాన్ని ఉంచండి. అండ్ వీడియో అనేది చాలామంది ఏం చేస్తారంటే కాపీరైట్ పడిన వెంటనే వీడియోని టక్కన డిలీట్ చేసేస్తారు. సో, అట్లా డిలీట్ చేయకూడదు. దానికి అప్పీల్ చేయడానికి ఆన్సర్ ఉంటుంది కదా! అంటే అప్పీల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అది మీ ఒరిజినల్ వీడియో అయితే మీరు అప్పీల్ పెట్టుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఆ తర్వాత రివ్యూలోకెళ్ళేసి చెక్ చేస్తుంది. ఎందుకంటే అప్పీల్ పెట్టిన తర్వాత నా ఓన్ వీడియోనే నేను పెడుతున్నాను కనుక అప్పీల్ పెట్టడం వల్ల రివ్యూ చేసి మనకు ప్రాపర్‌గా పలానా ప్రాబ్లమ్ వల్ల మేము ఇట్లా పెట్టాము. సో, సారీ అనుకోని సంథింగ్ ఏదో మీకు ప్రొవైడ్ చేస్తుంది. లేదు ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. ఇది వేరే వాళ్ళ వీడియోని మీరు తెచ్చి పెట్టారు అనుకోని మీరు ఇట్లా ఉంటే అది ఎప్పటికి అట్లానే ఉండిపోతుంది. లేదంటే 90 డేస్‌లో ఆటోమేటిక్‌గా కాపీరైట్ పడిందనేది రిమూవ్ అయిపోతుందనమాట. కనుక మీ వీడియో అయితేనే మీరు ఉంచండి. లేదనుకుంటే మీరు యూట్యూబ్‌కి ఇట్లా మెయిల్ అనేదంటే అప్పీల్ పెట్టేసి నా వీడియో కాదు డిలీట్ చేసేయండి అనుకోని ఇట్లా చెప్పండి. లేదనుకోండి అట్లానే మీరు ఉంచారనుకోండి దాన్ని మీకు అదే ఒక 1 మంత్‌లోని 3 కాపీరైట్ స్ట్రైక్ అని ఇట్లా వచ్చిందనుకోండి ఛానెల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కనుక ఇట్లా సో, ఇదన్నమాట సొల్యూషన్. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చిందనేసి అనుకుంటున్నా. ఇలాంటి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పర్సనల్‌గా మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తున్నా చూడండి. అందులోకెళ్ళి నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క దీనికి క్లియర్‌గా ఆన్సర్ ఇస్తాను. సో, ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే, మీకు కూడా ఏ క్వెషన్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది జస్ట్ ఒక కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి క్వెషన్స్ అన్నీ మీరు అడిగిన దీనికి ఆన్సర్ చేస్తాను. అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో, ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.